క్యాప్స్టన్ వన్ ఫింగర్ తో టచ్ చేస్తే రెవల్యూషన్ మొదలైనట్టే. ఇక నుంచి అడ్వాన్స్ ఫీజు రీయింబర్స్మెంట్ ఏడాది ముందే విద్యార్థులకి నగదు బదిలీ అప్లై చేసిన నెలలోనే జమ అవుతుందన్న రేవంత్. రేపు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం అక్టోబర్ 30 వరకు హెల్త్ పాలసీ పొడిగింపు 22A పై ఇప్పటికే సమీక్షించామన్న పొంగులేటి. రేషన్ కార్డులపై రగులుతున్న రాజకీయం మోదీ ఫోటో పెట్టాలంటున్న బీజేపీ నేతలు. బీజేపీ రాష్ట్రాల్లో సన్నబియ్యం ఇవ్వడం లేదన్న కాంగ్రెస్. బెయిల్పై విడుదలైన అప్పలరాజు తప్పుడు కేసులపై మాట్లాడతానన్న మాజీ మంత్రి. ప్రభుత్వ విధానాలపై పోరాడతానన్న నేత. మొదటి నుంచి లేని వారికి పదవులు ఇచ్చారు. కాంగ్రెస్ విధానాలు మారాలన్న రాజగోపాల్. గీత దాటితే చర్యలు తప్పవన్న మహేష్ గౌడ్. పార్టీ నేతలు వ్యక్తిగత దూషణలకి దిగొద్దు. కూటమి ప్రభుత్వ స్ఫూర్తిని నిలబెట్టాలి. జనసేన నేతలకి పవన్ కీలక సూచనలు. తెలుగు రాష్ట్రాలకు జీఆర్ఎంబీ కేఆర్ఎంబీ భేటీలు కీలకం. రూల్స్ ప్రకారమే శ్రీశైలం నీటిని వాడుకుంటున్నాం. అభ్యంతరాల్ని జీఆర్ఎంబీకి చెప్పామన్న నిమ్మల. పోలవరం వెలిగొండ పనులపై సీఎం సమీక్ష. 36 ప్రాజెక్టులని త్వరగా పూర్తి చేయాలని నిర్ణయం. జలధార జలహారతి కార్యక్రమాలపై దిశానిర్దేశం. సీడ్ యాక్సెస్ రోడ్డుకి 1519 కోట్లు ఖర్చు చేస్తున్నారు. 21 కిలోమీటర్లకి ఇంత ఖర్చు ఏ దేశంలో లేదు. 100 కోట్ల పనుల్ని 465 కోట్లకి పెంచారన్న అంబటి. ప్రియాంక మృతిపై రాజమండ్రిలో ర్యాలీ. క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్న వైసీపీ నేతలు న్యాయం చేయాలని డిమాండ్. కంచుకోట రాజోల్ని జనసేనకు ఇచ్చాం. టీడీపీ కార్యకర్తలు ఎన్నో త్యాగాలు చేస్తున్నారు. నిరంతరం రాజీ పడుతున్నారన్న అమూల్య. ప్రతిపాడులో వరుపుల రాజా జయంతి వేడుకలు. వర్ధని తలుచుకుని ఎమ్మెల్యే సత్యప్రభ భావోద్వేగం. రాజా విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి నారాయణ. చంద్రగిరిలో టీడీపీ భారీ ర్యాలీ. టీఎస్సీ అభ్యర్థులతో కలిసి ర్యాలీ నిర్వహించిన ఎమ్మెల్యే. భారీగా పాల్గొన్న విద్యార్థులు తల్లిదండ్రులు. నలుగురు మంత్రులు వేల కోట్లు దోచుకుంటున్నారు. మంత్రుల అక్రమ సంపాదన 10 రెట్లు పెరిగింది. రేవంత్ సర్కార్పై ఏలేటి విమర్శలు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై తిరంగా ర్యాలీ. దేశ అభివృద్ధి విపక్షాలకి నచ్చటం లేదన్న కిషన్ రెడ్డి. కుట్రలను తిప్పికొట్టాలన్న కేంద్ర మంత్రి. సనాతన ధర్మాన్ని నేను అవమానించలేదు. నా మాటల్ని కావాలనే వక్రీకరించారు. బెదిరిస్తున్న వారి గురించే మాట్లాడానన్న అనసూయ. రాహుల్ కి సభా హక్కుల ఉల్లంఘన నోటీసు. ఈ నెల 28లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశం. అమిత్ షాపై ఆరోపణల వ్యవహారంలో నోటీసు. టీఎంసీ నేతలపై కొనసాగుతున్న దాడులు. మాజీ ఎమ్మెల్యే నిర్మల్ ఘోష్ పై కోడిగుడ్లతో దాడి. ఆర్జికార్ హాస్పిటల్ డాక్టర్ మృతి కేసులో ఘోష్ అరెస్ట్. నాందేడ్ హాస్పిటల్ నుంచి అకాలీదళ్ చీఫ్ డిశ్చార్జ్. దాడులకి భయపడే ప్రసక్తే లేదన్న సుఖ్బీర్ సింగ్ బాదల్. తనపై 2 సార్లు హత్యాయత్నం చేశారన్న నేత. మోదీ విదేశాంగ విధానంపై రాహుల్ సెటైర్లు. మహిళల్ని కించపరిచే విధంగా ప్రవర్తించారన్న రాజ్నాథ్. రాహుల్ తీరు ప్రజాస్వామ్యానికి మచ్చ అని కౌంటర్. రాజ్యాంగాన్ని గౌరవించాలి. అభివృద్ధి ఫలాలు ప్రతి పౌరుడికి అందాలి. యువత కలల్ని సాకారం చేసుకోవాలన్న రాష్ట్రపతి. స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఢిల్లీలో హై అలర్ట్. పలు చోట్ల తనిఖీలు చేపట్టిన పోలీసులు. సీసీటీవీలతో పాటు అధునాతన టెక్నాలజీ వినియోగం.